నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. నిజాం కాలం నాటి కట్టడం ఒకప్పుడు సుబేదార్ నివాసం, నిన్నటి వరకు కలెక్టర్ ఆవాసం. 2 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ, త్వరలో ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి. నిజాం కాలం నాటి సుబేదార్ నివాసం, రాజసం ఉట్టిపడేలా పురాతన కోటలను సైతం తలదన్నే రీతిలో ఉండే ఆవాసం. 138 సంవత్సరాల చరిత్ర. ప్రస్తుతం దీన్ని హెరిటేజ్ భవనంగా మార్చే లక్ష్యంతో 2 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టింది ప్రభుత్వం. అతి త్వరలోనే ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానున్న హనుమకొండ సుబేదార్ బంగ్లాపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. నిజాం పాలనలో ఎన్నో కట్టడాలు నిర్మించబడ్డాయి. అందులో ప్రాచుర్యమైనది హనుమకొండలోని సుబేదార్ బంగ్లా. ఈ భవనం వారసత్వ కట్టడాలకు నిలువెత్తు నిదర్శనం. 1886వ సంవత్సరంలో అప్పటి నిజాం పాలనాధికారి జార్జి పామర్రు సారథ్యంలో దీని నిర్మాణం జరిగింది. నగరం నడిఒడ్డున ఉన్న ఈ భవనం నిన్న మొన్నటి వరకు ఎంతో మంది కలెక్టర్లకు ఆవాసంగా విరాజిల్లింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 40 మంది కలెక్టర్లకు నివాసంగా ఉంది. ప్రెజెంట్ కలెక్టరేట్ భవనం కొత్తది నిర్మితమైంది. దీంతో ఇటీవల కొంతకాలంగా ఈ బంగ్లా నిరుపయోగంగా ఉంది. లోపలి గోడలు, స్తంభాలు, పైకప్పు పెచ్చులుడిపోయాయి. ఈ క్రమంలోనే ఈ పాత బంగ్లాను హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకపై ఈ పురాతన కట్టడం వారసత్వ సంపదకు చిహ్నంగా మారనుంది. గత వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ బంగ్లాకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఇందులో భాగంగా గోడలన్నింటికి మళ్లీ డంగు సున్నంతోనే ప్లాస్టరింగ్ చేశారు. కాగా పూర్వం కూడా ఈ సుబేదార్ బంగ్లా నిర్మాణానికి అప్పటి కార్మికులు డంగు సున్నాన్నే వాడారు. ఇందులో ఎక్కడా సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ వినియోగించలేదు. తాజాగా బంగ్లా మరమ్మతుల పనుల కోసం డంగు సున్నాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు అధికారులు. మరో 25 ఏళ్ల పాటు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండేలా మరమ్మతులు చేస్తున్నారు. బంగ్లాలో దెబ్బతిన్న కిటికీలు, పైకప్పు, దూలాలను తొలగిస్తున్నారు. అలాగే వాటి స్థానంలో కొత్త వాటిని అమరుస్తున్నారు. అంతేకాదు పై అంతస్తుకు వెళ్లడానికి ఉన్న చెక్క మెట్లను అలాగే ఉంచి దెబ్బతిన్న ప్రాంతంలో అక్కడక్కడ రిపేర్ వర్క్స్ చేశారు. ఇక సుబేదార్ బంగ్లా ప్రవేశ ద్వారం పైన ఒక పెద్ద గడియారం ఉంది. ఇది జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే క్లాక్. కానీ ప్రస్తుతం ఇది కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో దీన్ని సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి మళ్లీ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా బంగ్లా ఆవరణలో ఉన్న పురాతనమైన ఫౌండేషన్ కూడా మరమ్మతులు చేపట్టి గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ బంగ్లాలో మొత్తం 18 గదులు ఉన్నాయి. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలోని 2 ఎకరాల స్థలంలో బంగ్లా నిర్మాణం జరిగింది. ఇది ఆనాటి రాజసం ఉట్టిపడేలా ఒక కోటను తలదన్నే రీతిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ భవనాన్ని ప్రస్తుతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టగా మరమ్మత్తు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ భవనాన్ని ప్రజలు సందర్శించే అవకాశం ఉంది. ఇక కొత్త హంగులు సంతరించుకున్న ఈ భవన ప్రాంగణంలో సువిశాల స్థలం ఉండటంతో పాటు ఈ బంగ్లా ప్రధాన రహదారి పక్కన ఉండటం అన్నింటికీ కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో భవనం లోపల కెఫ్టేరియా, ఎగ్జిబిషన్, యోగా ప్రాంతం, లైబ్రరీ వంటివి ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంగా సుబేదార్ బంగ్లాకు మరమ్మతులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతుండటం పట్ల హనుమకొండ ప్రాంతానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ భవనానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండగా వారసత్వ కట్టడమైనటువంటి ఈ బంగ్లాను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ సుబేదార్ బంగ్లా అతి త్వరలోనే ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానుండడం విశేషం.